కవిత చేసిన రాక్షస పాలన వ్యాఖ్యలకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘాటుగా సమాధానమిచ్చారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో దేశానికే ఆదర్శవంతమైన ప్రజాపాలన సాగుతోందని ఆయన స్పష్టం చేశారు. మన రాష్ట్ర పథకాలను చూసి కేంద్రంలోని మోదీ, అమిత్ షాలు కూడా కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. కుటుంబ గొడవల వల్లే కవిత కొత్త పార్టీ పెట్టారని, కన్నతండ్రినే రోబో అని సంబోధించడం ఆమె సంస్కారానికి నిదర్శనమని విమర్శించారు. తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. ఇప్పుడు కొత్త పార్టీ గురించి నేనేం స్పందించను. ఆ పార్టీ పెట్టిన వాళ్ళు చెప్పాలి, ఎందుకు పెట్టినరో వాళ్ళ బయటకు వచ్చిన వాళ్ళు చెప్పాలి. ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో తల్లి ఉంది, మరి ఇంకో తల్లి ఎందుకు వచ్చిందో తెలుస్తలేదు. కాబట్టి ఇప్పుడు మేము ఏం చెప్పదలుచుకోలేదు. తెలంగాణలో ఒక మంచి పాలన జరుగుతుంది. మళ్ళీ వాళ్ళ అన్న మాటలు మాత్రం తీవ్రంగా పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక రాక్షస పాలన అన్నారు. తెలంగాణలో ప్రజాపాలన జరుగుతుంది. ప్రజలకు చేరువుగా ఉండే ప్రభుత్వం జరుగుతుంది. ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వం జరుగుతుంది. కాబట్టి మరి వాళ్ళు పెట్టిన ఉద్దేశం ఉంటే టార్గెట్ ఇంకోని చేయడం కరెక్ట్ కాదు. మరి సొంత తండ్రినే రోబోలోగా మారిపోయింది అన్నారు అంటే అంతకంటే దయనీయమైనటువంటి ఓడ్ ఎక్కడ ఉంటుందా? అది మనం ఆలోచించుకోవాలి. తల్లి గురించి, తండ్రి గురించి, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మనము అగౌరవపరచొద్దు. మీ సమస్యని మీ ఇంట్లో ఉండి పోరాటవలసిన ఆ సమస్యని బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చి ఏం చేశారు? వాళ్ళని అంటే ఒక్కరిని అంటే బాగుండదు కాబట్టి ముఖ్యమంత్రిని అంటున్నారు. మరి ఈ పథకాలన్నీ కూడా మనం పెడుతున్నాయనే కదా. మళ్ళీ అక్కడ మోడీ గారు, అమిత్ షా గారు ఇందులో నుంచే కదా దాన్ని మన హైజాక్ చేసి వాళ్ళ స్కీమ్లలో పెడుతున్నారు కదా.